హాయ్ అండి. ఈరోజు నేను హనుమాన్లకి దీక్ష ఇస్తున్నానండి. అయితే మా ఊర్లో ఒక 15 మంది హనుమాన్ మాల ధరించారు. అయితే ఈరోజు శుక్రవారం రోజున నేను ఇంట్లో స్వాములకి దీక్ష పెట్టాలనుకుంటున్నానండి. ఆ దీక్షలో మనకు తోసినంతగా దీక్ష ఇస్తానండి. నేను కొన్ని బియ్యము, డబ్బులు, అరటిపళ్ళు, పోకలు, ఆకులు, ఇంకా మనకు తోసినన్ని డబ్బులు పెట్టి ఫస్ట్ 5 పిడికిళ్ళు స్వామికి, కన్యస్వామికి 5 పిడికిళ్ళు పోసిన తర్వాత ఆకులు, పళ్ళు, ఖర్జూర పళ్ళు, డబ్బులు అన్నీ ఫస్ట్ మొక్కి మా సార్ నేను ఇచ్చానండి. అయితే హనుమాన్లకి బొట్టు పెట్టొచ్చో పెట్టొద్దా అని మర్చిపోయాను ఫస్ట్. కాబట్టి గురుస్వామి అన్నాడు, బొట్టు పెట్టొచ్చమ్మా, బొట్టు పెట్టొచ్చు అంటే మళ్ళీ నేను బొట్టు తీసుకొని బొట్టు పెట్టానండి. తర్వాత ఇక మా స్వామి నేను ఇద్దరం కలిసి వాళ్ళకైతే ఇలా దీక్ష పెట్టామండి. ఈరోజు శుక్రవారము పొద్దున్నే 8:30కి వచ్చేసారండి. ఇంటికి వచ్చాక మార్నింగ్ 5కే లేసాను. లేచి ఇలా అన్నీ శుద్ధి చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని ఇలా స్వాములకైతే దీక్ష ఇచ్చానండి. ప్రతి ఇయర్ కూడా మా సారు అయ్యప్ప మాల వేస్తాడు. కానీ మా ఊర్లో ఇలా హనుమాన్ మాల కూడా చాలామంది వేస్తారు. కానీ నాకు కొంచెం దేవుళ్ళకి పూజలు చేసుకోవడం, స్వాములని ఇంటికి రప్పించడం చాలా ఇష్టం అనిపిస్తుంది. అదేవిధంగా దైవభక్తి కూడా నాకు ఎక్కువ అండి. నేను చెప్పుకోవట్లేదు, నా మనస్ఫూర్తిగా నేను అలా పూజలు కొలుసుకుంటాను. ఏమనుకోవద్దు ఇలా చెప్పినందుకు. ఈ విధంగా ఈ స్వామి అయితే గురుస్వామి అండి. మొత్తం 8 మంది స్వాములు వస్తున్నారు. అయితే 8వ స్వామి ఒకరు మిస్ అయ్యారండి. ఆ స్వామి రాలేదు కాబట్టి గురుస్వామికే 8వ స్వామి దీక్ష కూడా గురుస్వామికే పెట్టానండి. ఈ అందరి స్వాములకి ఇలా దీక్ష అందించాను. 8 మంది స్వాములకి ఇచ్చాను. మొదట అయితే కొద్దిగా పాలైనా ఛాయ్ అయినా తాగొచ్చాను, ఛాయ్ ఇచ్చాను. ఇంకా కాళ్ళు కూడా అయితే హనుమాన్ మాల వేసుకున్న స్వాములకి మనము కొంచెం జాగ్రత్తగానే ఇవ్వాలండి. ఆ శ్రీరాముడు కొలువుదీరి ఉన్న మనము ఎప్పుడైతే మనము హనుమాన్ని తలుచుకుంటామో ఆ హనుమాన్ని తలుచుకునే ముందు మనము శ్రీరాముని తలుచుకుంటే ఆ శ్రీరాముని ఎంతైతే మనం తలుచుకొని వేడుకుంటామో అప్పుడు హనుమాన్ మనకు దర్శనమిస్తాడంట. ఎందుకంటే ఆ హనుమయ్యకి శ్రీరాముడు అంటే అంత భక్తి, అంత ప్రీతికరమైన భక్తుడు, శ్రీరాముని భక్తుడు హనుమాన్ అండి, హనుమాన్ల దేవుడు. కాబట్టి ఆ ఆంజనేయ స్వామిని కొలుచుకోవడం కంటే ముందు శ్రీరాముని మదిలో తలుచుకొని ఆ హనుమాన్ని మనము తలుచుకోవాలండి. ఇప్పుడు లాస్ట్కు మళ్ళీ ఇస్తున్నది 8వ స్వామి రాలేదన్న కదా, ఆ స్వామి దీక్ష ఈ గురుస్వామికి దీక్ష పెట్టానండి. ఈ విధంగా అందరు స్వాములుకి దీక్ష పెట్టాక అందరూ మళ్ళీ దక్షిణ పెడతారు కదండి. 5 పిడికిళ్ళు పోసిన తర్వాత మొక్కి మేము కాళ్ళు నమస్కారం చేసుకోవద్దంట హనుమాన్లకి. కావున మేము అక్షంతల స్వాములకి ఇచ్చేసి నిలబడే వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నామండి. ఇలాగనే తీసుకుంటారా మీరు? ఇలాగా ఈరోజు ఇలా చేసుకున్నానండి. దీక్ష ఇచ్చాను స్వాములకి. ఆ స్వాములందరూ కలిసి ఇలా ఆశీర్వాదం మాకు ఇచ్చారండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. శనివారమే ఇద్దామనుకున్నాను, కానీ శనివారం రోజు మా ఊళ్ళో ఇరుముడి కట్టుకుంటున్నారు. అదేవిధంగా హోమం ఇవన్నీ జరుపుతున్నారు స్వాములు.
కాబట్టి ఆ రోజు కుదరదు కదండి, ఆ రోజు ముడి కట్టుకొని వెళ్ళిపోతారు కాబట్టి అందుకనే స్వాములు నిలబడి చెప్పారండి, తప్పకుండా రండి, పూజ ఉంది అని చెప్తున్నారు స్వామి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.